హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేశానండి. చేయడం మానేస్తే ఏదైనా కొత్తగానే ఉంటుంది. ఈ వీడియోస్ రోజు చేస్తూ ఉంటే ఏమీ కొత్త అనిపించదు కానండి. మధ్యలో మానేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ మొదలుపెడితే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. వీడియో చేస్తుంటే ఫస్ట్‌లో నేను ఎలా ఫీల్ అయ్యానో ఇప్పుడు ఈరోజు అదే ఫీలింగ్ అయితే కలుగుతుంది. వీడియో చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలైతే తెలుపుకుంటున్నానండి. నేనిక వీడియోలోకి వెళ్తే ఉదయాన్నే మరి వాకిళ్ళు, ఇల్లు అన్నీ కూడా శుభ్రం చేసుకుంటారు కదా! మరి నేను కూడా అదే విధంగా లోపల నుంచి అయితే తుడుచుకొచ్చేసాను. ఇక వీధిలో అయితే తుడుస్తున్నాను. ఇంకా పొట్టేలకైతే మేత పెట్టానండి. ఇక తుడిసిన తర్వాత రెండో పని ఏదైనా ఉందంటే దానికైతే మేత పెట్టాలి. తర్వాత అయితే కాసిన్ని కల్లాపు నీళ్ళైతే చల్లేయాలి. వీధుల్లో పొద్దున్నే ఎక్కడ చూసినా గానీ వాకిళ్ళు తుడుచుకుంటూ, కల్లాపులు జల్లుకుంటూ ఉంటామండి మా పల్లెటూరోళ్ళం. ఈ పని అవ్వందే వేరే ఏ పని చేయడానికి అవ్వదు కదండీ! పల్లెటూరోళ్ళనేముందండి, అందరూ కూడా అంతే. వాకిళ్ళు తుడవందే, కల్లాపు నీళ్ళు చల్లందే ఏ పని కూడా అవ్వదు. ఇంకా కల్లాపు చల్లిన తర్వాత నీళ్ళైతే ఆల్రెడీ వస్తున్నాయండి. కుండీ నిండా పట్టేశాను. బాత్రూంలో కూడా పెట్టేశాను. బాటిల్స్ అలాంటివి మా అబ్బాయి పట్టేశాడండి. ఇక నేను అన్నీ పట్టేయడం అయిన తర్వాత రాత్రున్న గిన్నెలన్నీ తీసుకొచ్చి అయితే ఇక్కడ వేసేసుకుని నేను ఆ గిన్నె నిండా అయితే శుభ్రంగా కడుక్కొని నీళ్ళైతే పట్టుకుంటానండి. తర్వాత అక్కడ బకెట్లతో కూడా నీళ్ళు పెట్టుకుంటాను. తోమడానికి పుష్కలంగా నీళ్ళు లేకపోతే తోమనట్టే ఉండదండి. నీళ్ళు పెట్టిన తర్వాత ఇక బియ్యం అయితే కడిగేసుకుని స్టవ్ మీద పెట్టుకుందామని అయితే బియ్యం తీసుకుంటున్నానండి. మేము బియ్యం నిల్వ చేసుకోవడానికి ఇంకా బియ్యం పెట్టెలైతే వాడుతున్నామండి. మాకు అక్కడక్కడ కూడా ఇలాంటి పెట్టెలైతే కనిపిస్తూ ఉంటాయి. మేము కూడా ఇంకా పెట్టెలైతే మానలేదు. ఇలాంటి పాతకాలం పద్ధతులు ఏమైనా ఉన్నాయి అంటే అవి మా ఇంట్లో ఉంటాయండి, చాలా శాతం వరకు కూడా. ఇంకా స్టవ్ అయితే ఆల్రెడీ నేను క్లీన్ చేసుకున్నానండి అత్తయ్యకి టీ పెట్టేటప్పుడు. కానీ ఇంకా నాకేదో కొంచెం బాగోలేనట్టు అనిపించింది. అందుకనే మళ్ళీ క్లీన్ చేసుకున్నాను పొడి క్లాత్ తోటి. ఆ తర్వాత అయితే స్టవ్ అంటించుకొని పొయ్యి మీద అయితే కడిగిన బియ్యం అయితే పెట్టేసుకున్నానండి. ఇదైతే పులిహోర చేయడానికి కొద్దిగా బియ్యం అయితే అన్నం వండుతున్నాను ఎర్లీగా అయిపోతుందనేసి. ఆ తర్వాత ముగ్గు వేయడానికి వచ్చానండి. ముందే కల్లాపు నీళ్ళు చల్లేసిన తర్వాత ముగ్గు వేయాలంటే ఇది సిమెంట్ రోడ్డు కదండి, ఆరట్లేదు. అందుకనే కల్లాపు చల్లిన తర్వాత కాసేపు అలా వదిలేసి ఇంకేమైనా పనులన్నీ ఉంటే చక్కబెట్టుకున్నాక అప్పుడైతే వచ్చి ముగ్గు పెట్టుకుంటున్నాను. అప్పుడు చక్కగా తడి ఆరిపోయి ఉంటుంది. తడి మీద ముగ్గు పెడితే ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే కదండి. అందుకనే కాసేపు ఆగైతే ముగ్గు పెడుతున్నాను. ఈ ముగ్గులన్నీ కూడా మా అమ్మ, మా నాయనమ్మ అయితే పెడుతూ ఉండేవారండి. వాళ్ళ దగ్గర ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ముగ్గులు ఇవి. నాకు ఎప్పుడో మైండ్‌లోకి గుర్తొచ్చినప్పుడల్లా ఇవి పెడుతూ ఉంటాను. రోజు పెడుతూ ఉంటే ఏదైనా వస్తుందండి. అప్పుడప్పుడు పెడితే ఏదీ రాదు. ఈ ముగ్గులు కూడా అంతేనండి. ఏదో చిన్నగా గీత అయితే వేస్తాను కానీ బట్టి ముగ్గులైతే నేను వేయడం మానేశానండి. అంత టైం ఉండట్లేదు. వెయ్యాలనే మనసు ఉండాలి కానీ టైందేముందిలేండి. వెయ్యాలని కూడా అనిపించాలి కదా! ముగ్గు వేయడం అయిన తర్వాత నేను ఈ అన్నం ఎలా ఉందని చూసుకున్నాను. ఇంకా కాస్తంత పదునుంది. ఈలోపైతే నైట్ తోమిన గిన్నెలన్నీ కూడా స్టాండ్లో సర్దుకుందామని అయితే తెచ్చుకుని ఆల్రెడీ ముందే ఇక్కడ పెట్టుకున్నానండి. ఇవన్నీ కూడా సర్దుకున్న తర్వాత మరలా ఈ స్టాండ్లో ఇప్పుడు తోమవలసిన గిన్నెలన్నీ కూడా వేస్తే నీళ్ళన్నీ వాడతాయి. మరలా వాటిని తీసుకొచ్చి ఈ స్టాండ్లో అలా రోజుకు 3 సార్లు అయితే గిన్నెలు సర్దుకుంటూ ఉంటామండి. మన పని మనము చేసుకోవాలి కదా! ఎవరో వచ్చి చేస్తారని అయితే అనుకోకూడదు. ఎందుకు ఇలా అంటున్నానంటే మనం పొద్దున్నే లేచింది మొదలండి చీపురు పుచ్చుకొని లేస్తాము. తర్వాత సాయంత్రం నైట్ అలా పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటాము. ఏ పూటకి ఆ పూటే ఎన్ని పనులు చేసినా తరుగుదల అనేదే ఉండదు. అవ్వడం అనేది కూడా ఉండదండి. లైఫ్ లాంగ్ ఇదే పని. కానీ మనం చేసే ప్రతి పని కూడా మన ఇష్టపూర్వకంగానే చేస్తాము. ఈ పని నేను చేయాలి, ఆ పని వాళ్ళు చేయాలి. అమ్మో నేను చేసిన పనులు చాలా ఉన్నాయి, అమ్మో నేను ఎంత పని చేసినా కానీ ఎవరు కూడా ఏమీ ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఎవరు కూడా నేను చేసిన పనిని గుర్తించట్లేదు, ఎవరు నా పనిని మెచ్చుకోవట్లేదు అని అయితే ఫీల్ అవుతూ ఉంటామండి. మనసులో మనిషిగా అయితే ఒక్కోసారి అలా అనిపిస్తూ ఉంటుంది కదా! పనులు చేస్తూ కుటుంబ బాధ్యతనంతా చేతి పట్టుకుని పనులు నావే నేనే చేసుకోవాలి అని పెళ్ళైన దగ్గర నుంచి కూడా వాటిలో ఆరితేరిపోయిన వాళ్ళకైతే ఎలాంటి బాధ అనిపించదండి. ఈ పని నాదే కదా నేనే చేసుకోవాలనేసి ఒక్క రెక్క మీద కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఈడ్చుకొచ్చేయాలని అయితే చాలా ట్రై చేస్తూ ఉంటాము చాలామంది. మరి ఏం చేస్తామండి, కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు చిన్నపిల్లలు మన పిల్లలైనా అవనివ్వండి, వాళ్ళకి ఏదైనా పని చెప్పామనుకోండి
ఈ పని చేసిన తర్వాత అది అక్కడ పెట్టాక ఇంకొక పని చెప్తే, అమ్మో! ఇప్పుడే ఆ పని చేశాను మరలా ఇంకొక పని చెప్పేస్తున్నాం వెంటనే అనేసి వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళు చేసిన పనిని మనం బాగా చేశావమ్మా అని అనకపోయినా సరే ఫీల్ అవుతూ ఉంటారు. నేను అంత పని చేసినా గానీ నువ్వు ఇంత కూడా నన్ను మెచ్చుకోలేదని బాధపడుతూ ఉంటారు. పిల్లల్లో నేను చూస్తూ ఉన్నానండి మా వాళ్ళని. అందుకని నాకు అలాగ అనిపించింది. అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా పాపం ఒకేసారి అన్ని పనులు తలకు మించిపోయి అయితే చెప్తూ ఉన్నప్పుడు చెప్పనవసరం లేదండి. అక్కడ ఉంటే మరి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టయితే ఉండలేరు కదండీ! ఆ పనులు వచ్చినా రాకపోయినా చేయాలనే అనిపిస్తుంది. చేయడానికే ట్రై చేస్తారు. అవి రానప్పుడు బాధపడుతూ ఉంటారు. వచ్చినయి చేశాకేమో పక్కన పెడితే ఆ పనిని బాగా చేశావు, అలా చేశావు, ఇలా చేశావు అంటే కొండంత పొంగిపోతూ ఉంటారండి. కొండంత పని చేసినా బాధ అనిపించదు కానండి, చేసిన పనిని గుర్తించకపోతే కొంతమంది చాలా బాధపడుతూ ఉంటారు. వెరీ గుడ్ అంటే చాలండి పొంగిపోతారు. చాలా బాగుందంటే చాలు ఇంకా ఇంకా పనులైతే చేసేయడానికే ట్రై చేసేస్తూ ఉంటారు. ఎంత రాని వాళ్ళనైనా కాస్త మెచ్చుకుంటే వాళ్ళు ఇంకా చేయడానికైతే చూస్తారు. కానీ మరి అత్తవారింటి దగ్గర అందరూ కూడా కోడల్ని అదే విధంగా మెచ్చుకోవాలని అయితే ఉండదు. మరి ఎప్పుడు మనల్ని మెచ్చుకుని మెట్లెక్కిస్తూ ఉంటారా అండి? ఏదో ఒక పని వాళ్ళకి ఉంటుంది కదా! మనం చేసిన ప్రతి పనిని మెచ్చుకోవచ్చు. ఒక్కొక్కసారి మెచ్చుకోకపోవచ్చండి. ఎందుకంటే అది అత్తారిల్లు కాబట్టి మన పని మనకు తప్పదు. వాళ్ళు మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా. మెచ్చుకుంటే ఏమైనా మన పనిలో సగం పనేమైనా తగ్గిపోతుందా అండి? బట్టలు ఉతకడం తగ్గిపోతుందా? గిన్నెలు తోమడం తగ్గిపోతుందా? ఏ పనికి ఆ పనే విడివిడిగా సెపరేట్‌గా ఉంటాయి కదండీ! అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరో వచ్చి పొగడాల్సిన అవసరం ఉండదండి. ఈ పని నేనే చేయాలి, ఆ పని చేయాలి, దీని తర్వాత అది అని గజిబిజి గందరగోళం అయిపోతే ఏ పని కూడా అవ్వదండి. ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ పోతే ఉదయం లేచింది మొదలు చీపురు పుచ్చుకొని, కుండలు తోముకొని, వంట చేసుకొని, బట్టలు ఉతుక్కొని ఏ పనైనా కానీ చాలా ఈజీగానే అనిపిస్తుందండి. అంతేగాని నేను చేసిన ప్రతి పనిని వాళ్ళు పొగడాలి అని అనుకుంటే మనం అక్కడే ఉంటామండి. పొగిడినంత మాత్రాన ఏమి మన పని తగ్గిపోదు కదా! టౌన్‌లో, సిటీస్‌లో మాదిరిగానే మా పల్లెటూళ్ళలో కూడా వారానికి 2, 3 సార్లయితే ఇలా వేస్ట్ అంతా తీసుకెళ్ళిపోవడానికి పంచాయతీ వాళ్ళైతే వస్తున్నారు. ఇలా తడి తుక్కు, పొడి తుక్కు అని 2 రకాలుగా అయితే విభజించి అయితే వాటిని తీసుకెళ్తూ ఉన్నారు. డస్ట్‌బిన్స్‌లో వాటిల్లో ఉన్నదేమో ఇలా చిన్న బండి మీద తీసుకెళ్తారు. ఇంకా బయట ఉన్న వేస్ట్ అంతా కూడా పెద్ద ట్రాక్టర్ అయితే వస్తుంది. దాని మీద తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇలా పారిశుధ్య కార్మికులైతే ఊళ్ళో ఉన్న, వీధుల్లో ఉన్న, ప్రతి ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా కూడా తీసుకెళ్ళి దూరంగా డంప్ యార్డ్‌లో అయితే వేసేస్తారండి. వీళ్ళే కనుక ఈ పని చేయకపోతే ఈ చెత్త అంతా కూడా ఎక్కడ పెట్టుకుంటాము, ఏం చేస్తాము, అలా వీధుల్లోనూ పారేయొద్దు, బయట ఎక్కడ పడితే అక్కడ అని అందరూ బాగానే చెప్తారండి. జీతం ఇస్తున్నారు కదా! ఎందుకు తీసుకెళ్లరులే అని అంటారు. కానీ దగ్గరుండి ఆ పని చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో, ఆ చేతులతోటి ఆ వ్యర్థాలన్నిటిని తీస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుందండి. వాళ్ళు కూడా అదే చేతులతోటి అన్నం తినాలి కదండీ! వాళ్ళు తినేది అన్నమే కదా! కానీ వాళ్ళని మనుషులుగానే చూడట్లేదండి. ఆ సిటీస్‌లోకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఏమైనా వాళ్ళకిచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి కూడా ఇవ్వాలి. ఎందుకంటే మనందరినీ కూడా శుభ్రంగా ఉంచుతున్నారు కదా! ఇకపోతే నేనైతే అన్నం కూడా వంచేసాను. ఆ తర్వాత అయితే చిన్న కుండతోటి మామయ్య గారికి ఒక గుప్పెడు అన్నం కూడా అదే పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా కూర విషయానికొస్తే పెసరపప్పు ఉందండి ఇంట్లో. దానితోటి పప్పుచారు చేసేయవచ్చు అనేసి దానిలో టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే తరిగేసి వేసేస్తున్నాను. మా పాపొచ్చి కుక్కర్‌కి మూత నేను పెడతాను, ఈ చక్రం నేనే పెడతాను, విజిల్ నేనే పెడతాను అని అయితే పట్టుకుని అన్నీ కూడా చేసేయడానికి ట్రై చేస్తుంది. తనని పెట్టనిచ్చాను గానీ తర్వాత మరలా నేను తీసుకొని అన్నీ కూడా చెక్ చేసుకొని అయితే విజిల్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దాని మీద అయితే ఈ కుక్కర్ పెట్టానండి. పిల్లల్ని కూడా ఒక్కో పని నేర్చుకోనివ్వాలి. కానీ కొన్ని పనులు ప్రమాదకరంగా ఉంటాయి కదా! వాటికి జాగ్రత్తగానే ఉంచుకోవాలి. ఇంకా పప్పుచారు అయితే మరిగిపోయిందండి. విజిల్ అలా పెట్టాను. ఎలా మరి విజిల్స్ వచ్చేసాయి. కానీ ఈజీగా ఉంటుంది కానీ చూడడానికి, చేయడానికైతే చాలా టైం పడుతుందండి. తాలింపు పెట్టిన తర్వాత ఇంకా ఆ మూకుట్లో ఏదో ఉందనే ఫీలింగ్ అండి. ఇంకో గరిటెడైతే అందులో పోసి మరి దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాము. ఏంటో తెలీదు. అదంతా ఇందులో వేస్తే కానీ కమ్మదనం రాదో ఏంటో. ఇక పప్పుచారు అయితే తాలింపు పెట్టేశానండి. బట్టలైతే నేను ఏమి ఉతకట్లేదండి. ఎందుకంటే ఒకటే వర్షం. ఈ వీడియో అయితే తీసి ఒక వారం, 10 రోజుల పైనే అవుతుందండి. కానీ పెట్టడానికైతే నాకు ఒంట్లో బాగోక పెట్టలేకపోయాను. అందుకనే ఈరోజు పెడుతున్నాను. ఇప్పుడు ఎండలైతే ఇరక్కాస్తున్నాయి. కానీ అప్పుడైతే ఎండలు లేవండి. బట్టలు ఉతికాను కానీ ఆరలేదు. అవి ఫ్యాన్ గాలిలో వేసినా కొంచెం చెమచెమగా ఉన్నాయి అనేసి అలా గాలి పైన ఆరుతాయని తీసుకొచ్చి బయటేసాను. ఎండ లేదు అని ఆరేస్తే బయట కాస్త అంత గాల్పుకి ఆరుతాయి కదండీ! ఫ్యాన్ గాలిలో వేసాను. చాలా వరకు అయితే ఆరిపోయాయి. ఇక మిగతా
అటు ఇటుగా ఉన్నదంతా కూడా ఆరిపోద్దని ఇలా బయటకు తీసుకొచ్చి అయితే వేస్తున్నాను. వర్షాకాలం నాకు బట్టలతోటి తిప్పలు తప్పవండి. ఏ రోజుకి ఆ రోజు ఉతికేసుకోవాలండి. 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా బట్టలు అయితే అస్సలు పోస్ట్ పోన్ చేయకూడదు. ఇంకా గిన్నెలు అయితే వంట తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ తోమాలండి. ఈలోపు అయితే పాపకి జడ వేయమని కూర్చుంది. ఇక తనకైతే జడ వేస్తున్నానండి. ఇలా పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తూ ఉంటే అన్నీ ఈజీగానే ఉంటాయండి. ఇవన్నీ నేనే చేసేసానా అనిపిస్తుంది. ఈ పని నాకు రాదు, ఆ పని నాకు రాదు, ఈ పని ఒకటే వచ్చు, ఆ పని మాత్రం అస్సలు చేయలేను, నా వల్ల కాదు అని అనుకుంటూ ఉంటే ఏ పని రాదండి. అన్నీ చేసుకుంటూ వెళ్తే మనకు రాని పని అంటూ ఉంటుందా? మనం చేసే పని మనకు సంతృప్తినివ్వాలి, మనల్ని సాటిస్ఫై చేయాలి. అంతేగాని ఎవరో మెచ్చుకుంటే మనం సాటిస్ఫై అవ్వడం ఏంటి? ఎవరో గుర్తించినా గుర్తించకపోయినా మన పని మనకు తప్పదండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.